రైతులు నమస్కారం, నేను మీ మునియా నాయక్. ఈరోజు భాగంగా 18వ తారీఖు మార్చి 2026 రోజున ఇక్కడ గోనెతండకైతే రావడం జరిగింది. ముందుగా రైతు సోదరులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? బుక్కి అశోక్. ఎక్కడ మీది? గోనెతండ, సుబ్లేడ్ గోనెతండ మండలం తిరుమలపాలెం, జిల్లా ఖమ్మం జిల్లా. ఓకే అండి, మీరు వేసుకున్న విస్తీర్ణం ఎంత? ఇది 2 ఎకరాలు. 2 ఎకరాలు. వెరైటీ ఏంటిది? భీష్మ 36. సఫల్ భీష్మ 36. ఓకే, ఒక కోత కోయించారా? కోత అయింది. ఒక కోత మొత్తం 2 ఎకరాలు కదా? 2 ఎకరాలు. ఎన్ని క్వింటాలు అమ్మారు? 22 క్వింటాలు మీరు అమ్మేసిరు ఆల్రెడీ. కోత అయిపోయింది. ఇప్పుడు రెండో కోతలో ఇప్పుడు స్టార్ట్ ఉంది. రెండో కోత ఎలా కాస్తుంది ఒకసారి చూద్దాము. రెండో కోత ఇది ఒకటే సెట్ కదా? ఈ ఒక్క సెట్కి దాదాపుగా చూపెట్టండి. ఈ సెట్కి ఈ బ్రాంచెస్ అన్నీ ఉండగా ఇక్కడ ఇదంతా బ్రాంచెస్, ఇదంతా ఒకటే చెట్టు అండి. ఈ ఒక్క చెట్టుకే కాసిన కాయ ఇటు చూపెట్టు. ఇదంతా బుట్ట టైపులో వస్తుంది, మొత్తం బుట్ట టైపు. ఓకేనా? ఇదంతా అదే. ఈ చెట్టు చూద్దాం. ఈ చెట్టు అదొకటే చెట్టు కాదు, ఈ చెట్టు చూడవచ్చు. కాయతో పాటు పచ్చికాయ శిలల గడపడకపోవచ్చు పెద్దగా. మొత్తం సైజు ఎలా తగ్గిందా? ఒకటే సైజు. కింది సైజుకి పై సైజుకి తేడా లేదు, అంత సమానంగా ఉంది. ఇది చెట్టు చూడవచ్చు, ఇక్కడ కాండం చూడవచ్చు. ఈ చిల్లీలు ఎన్ని ఉన్నాయో ఇది బేస్ అండి. దీనికి చూస్తే ఇదొక చిల్లి మొత్తం చిల్లలు బాగా వచ్చినాయి. అంటే ఇది బాగా విపరీతమైన కొమ్మలు వస్తాయి, అంతేనా? కొమ్మలు బాగా వచ్చినాయి. అదేవిధంగా కాపు ఎలా ఉందండి? కాపు బ్రహ్మాండంగా ఉంది. ఓకే, ఈ తోట భీష్మ 36 ఫీల్డ్ పెట్టినప్పుడు మీరు వెళ్ళారా? ఓకే, అది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది? అది బాగానే ఉంది, దానికంటే ఇంకా కొద్దిగా బెటర్గానే ఉంది. ఇది ఆ ఫీల్డ్ పెట్టిన తోట కంటే బెటర్ ఉంది, ఇంకా బాగుంది. ఓకే, ఇప్పుడు 2 ఎకరాల పేరు మీద 22 క్వింటాలు మీరు అమ్మేశారు. ఇప్పుడు తెంపిస్తే ఎన్ని క్వింటాలు అవుతాయి అనుకుంటా? ఇప్పుడు తెంపితే 35 అనుకుంటున్నాను. 30 దాకా వస్తుంది ఇప్పుడు తెంపితే. ఓకే, ఇప్పుడు మీరు అప్పుడు తెంపినప్పుడు ఇంత పండుకాయ ఉండేనా? తక్కువ ఉండే. ఇప్పుడు మీకు పనులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ దిగుబడి వస్తుంది అంటున్నారు. దీని తర్వాత పచ్చికాయ ఎలా ఉంది? పచ్చికాయ ఇప్పుడు ఎట్లా కనబడుతుంది? పచ్చికాయ కూడా మంచిగానే ఉంది. పచ్చికాయ బాగుంది. మూడో కటింగ్ కూడా బాగానే వస్తుంది. ఒకటో కటింగ్ పోయి రెండో కటింగ్ ఇప్పుడు తెంపితే మూడో కటింగ్ కూడా మీకు పచ్చిగా బాగుంది. ఓకే, ఇప్పుడు ఇది ఏదైనా నీళ్ళ తడికి తట్టుకుంటుందా? తట్టుకుంటుందండి. ఎలా తట్టుకుంటుంది అంటున్నావు? నాకు కూడా నీళ్ళకు ఇప్పుడు ఇబ్బంది అవుతుందా? నీళ్ళకు ఎన్ని రోజులకు ఒకసారి తడి తిప్పుతావు? ఇది 10 days to 15 days పడుతుంది. 10 days 15 days పడ్డా కూడా నీకు పూత కాత బాగా వస్తుంది. నీకు వడబడుతుందా? చెట్టు ఏమైనా? వడబడట్లే. ఓకే, ఇదేమైనా నల్లికి ప్రభావానికి, నల్లికి తెల్లదోమ, పచ్చదోమ, పెనుబంక ప్లస్ ఎర్రనల్లి, బ్లాక్ త్రిప్స్, రెడ్ మ్యాట్స్ వాటికి ఏదైనా తట్టుకుంటుందా? అన్నిటికీ తట్టుకుంటుంది. వాటర్ లేకున్నా అన్నిటికీ తట్టుకొని పచ్చగా ఇంకా పూత వస్తుందంటే ఇంకా గ్రేట్. ఇది అంతే. ఇది మార్చి నెల ఉగాది ముందు రోజు మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు కూడా పూత ఇక్కడ చూడవచ్చు సార్. ఇక్కడ మొత్తం పూత కనబడుతుంది. ఇప్పుడు మొత్తం మల్లెపూలు లెక్కనే మొత్తం పూత కనబడుతుంది. టోటల్ పూత వస్తుంది బాగా. ఇప్పుడు ఈ పూత కూడా పిండిగా మారిపోతుంది. ఇప్పుడు పిండిగా మారుతుంది. ఓకే, అంటే ఇది మే నెలలో కూడా పండుతుందా? ఎలా అంటున్నావు? ఇప్పుడు దాకా పూత ఫ్లవరింగ్ ఇంకా ఆగట్లే. పూత ఫ్లవరింగ్ వస్తూనే ఉంది. నీళ్ళు నీకు ఇబ్బంది ఉన్నా కూడా నీకు మంచి గ్రోతింగ్ వస్తుంది, పచ్చగా ఉంది. ఓకే, దీనికి ఇంకా ఈ పూతని ఆపుకుంటావా, తీసేస్తావా? ఇక వాటర్ లేదు. ఓకే, వాటర్ ఉంటే పర్లేదు. మే నెల దాకా కూడా వేసుకోవచ్చు. ఇంకో కాపు సెట్ అవుతుంది. 4 కాపులు సెట్ అవుతుంది. ఓకే, వాటర్ ఉంటే ఇంకా 4 కాపులు కూడా సెట్ అవుతుంది. ఓకే, ఏం చెప్తున్నారు మీ ఊరోళ్ళు? మా ఊరోళ్ళు మంచిదే ఇంతనం అంటారు. బాగుందంటారా? ఓకే, ఇప్పుడు మీరు ఫీల్డ్ పోయి చూశారు. మీకు ఫీల్డ్ పోవడానికి కారణం ఏంది? చూసినాం నిరుడు. ఇప్పుడు మీరు కూడా భీష్మ 36 వేసుకున్నారు. అయినా కూడా ఈ భీష్మ 36 ఫీల్డ్ పెడితే పోయి చూడడానికి వెళ్ళారు. మీరు ఉండగా ఎందుకు పోయారు? ఇంకా ఎట్ట కాసింది, ఇంకా బెటర్ కాసిందా, మా లెక్కనే ఉందా, మాకంటే ఎక్కువ కాసిందా? ఓకే, తెలుసుకుందామని వెళ్ళారు. ఓకే, వాళ్ళు పెట్టిన ఫీల్డ్ కూడా మీ తర్వాతనే అంత బాగుంది. ఓకే, అది కూడా ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ కూడా చూడొచ్చు. ఏ చెట్టును చూసినా కూడా ఎక్కడ గెలికినా కూడా పుష్కలంగా కాస్తుంది. ఓకే, నేను అంటున్నా, మీరు అంటున్నారా?
నేనే అంటున్నా. మీరే అంటున్నారా? తోట కనపడుతుంది ఇక. తోట కనబడుతుంది. ఓకే, సో హ్యాపీ అండి. మొత్తానికైతే మీరు చాలా విధాలుగా బాగుండి. ఏమంటున్నారు తోటి రైతులకు నీ యొక్క సందేహం? పెట్టుకోవచ్చు అంటున్నా నేనైతే. ఈ సంవత్సరం అయితే ఎక్కువనే పెట్టుకుంటారు అనుకుంటున్నా. ఓకే, ఎక్కువనే పెట్టుకుంటారు. నేను అంటున్నా ఏంటంటే మన వీడియోస్ చూసి మీ వాళ్ళకు మీ సలహా ఏం చేస్తారు అన్నట్టు? సలహా అయితే భీష్మ 36 అయితే పెట్టుకోవచ్చు. వాటర్ ఉన్నా లేకున్నా కొద్దిగా తట్టుకునే శక్తి నల్లికి ఈ సంవత్సరం వాతావరణం ప్రభావం వల్ల కొద్దిగా తట్టుకునే శక్తి ఇంకా బాగుంది దీనికి. ఓకే, ఇప్పుడు మీ ఊర్లో చాలా తోటలు వేసారు కదా, వాటికి వీటికి వ్యత్యాసం? అన్ని పోయినాయి. అన్ని పోయినాయి. ఓకే, ఈ నెల ఇప్పటిదాకా తట్టుకొని నిలబడి లేకున్నా ఇంకా పచ్చగానే ఉంది, ఇంకా ఫ్లవరింగ్ ఆగట్లే. ఓకే అండి, ఇటు విన్నారు కదా. ఇప్పుడు అశోక్ గారి మాటలు చాలా పదునైనవి అండి. దాకా ఇంకా పిందెలు వస్తూనే ఉన్నాయి. నీళ్ళ ప్రాబ్లం ఉన్నా కూడా తట్టుకొని ఇంకా వస్తూనే ఉన్నాయి. హైట్ ఎంత హైట్ ఉంటుంది? ఇది 4 అడుగులు ఉంటుందా? ఉంటది. 4 అడుగులు, 4.5 అడుగులు ఉంటది ఇది. హైట్, కాపుకు కాపు, పూతకు పూత, పచ్చికాయ విపరీతంగా ఉంది. ఓకే అండి, ఎన్ని విధాలుగా అశోక్ గారు అయితే చాలా సాటిస్ఫై. ఆయన మాటలు మామూలుగా కాదు. నాకు నీళ్లు కనుక ఉంటే ఇంకా కాపు ఈ పూత కూడా నిలబడుతుంది, ఈ పూత కూడా వస్తుంది. ఇప్పుడు నాకు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నా, వదిలిపెడుతున్నామో అని అంటున్నారు. కానీ నీళ్లుంటే మాత్రం ఈ మేలులా కూడా కాస్తుంది. ఇప్పుడు మార్చి కదా, ఈ పిందె పండాలంటే మినిమం 2 నెల 15 కావాలి. అంటే ఏప్రిల్ నెల, మే నెలలో కటింగ్ అవుతుంది అది. అంటే ఇంత విపరీతమైన కాపు. దాదాపుగా ఈ తోట సఫల్ భీష్మ 36 దేశతండలో ఫీల్డ్ పెట్టడానికి వెళ్ళారు. నా తోట కూడా మీరు ఎందుకు అడిగా నేనంటే ఆ రోజు మీరు వచ్చారు. ఆ రోజు మీరు వచ్చి ఏమన్నారు, దీనికంటే నాది తోపు ఉందన్నారు. కాబట్టి ప్రత్యేకంగా లైవ్ గా మీరు చూశారు. లైవ్ గా అక్కడ అన్న మాటకు నేను డైరెక్ట్ నీ దగ్గరకు వచ్చిన. ఓకేనా, అక్కడికి ఇక్కడికి ఎలాంటి ప్రభావం అయితే తేడా లేదు. 100% మీరు చెప్పినట్టుగానే ఫీల్డ్ పెట్టిన తోట కంటే నీ తోటనే బాగుంది. ఎక్సలెంట్ ఉంది. మీ తోటకు అందుకోలేకపోయినాం మేము ఫీల్డ్ పెట్టుకునేకి. ఓకే అండి, చాలా మంచి మాట చెప్పారు. ఓకే అండి, నా ఛానల్ మొదటిగా చూసిన లైక్ చేయండి, అదే మరి సబ్స్క్రైబ్ చేయండి, తోట రైతులకు షేర్ చేయండి. నమస్తే.